Hi, this is Dr. Samhita, infertility specialist at Sri Fertility Center, Kondapur branch. So, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ IUI ఆర్ IVF ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అప్పుడు ఇంటర్కోర్స్ చేసుకోవచ్చా లేదా అనేది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది. సో ఒకటి ఓవులేషన్ ఇండక్షన్, ఒకటి IUI అండ్ ఇంకొకటి IVF. సో ఎప్పుడెప్పుడు ఇంటర్కోర్స్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో ఓకే, సో జనరల్గా చాలా మందికి చాలా కామన్గా ఉండే మిత్ ఏంటి అంటే, చాలా రోజులు ఇంటర్కోర్స్ అంటే ఈ ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు మేము ఇంటర్కోర్స్లో లేకుండా ఉంటే సో మేము స్పర్మ్స్ అనేది మేము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని ఎక్కువ స్పర్మ్స్ వస్తాయి, స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనే మిత్లో ఉంటారనమాట. బట్ అది రాంగ్ అనమాట, అలా కాదు. సో ఈ మోర్ దాన్ 3 days స్పర్మ్స్ అనేది డక్ట్యూల్స్లో స్టోర్ అయ్యి ఉంది అంటే దాని మీద ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ మీద అండ్ ఈవెన్ మొటిలిటీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో అందుకు ఓన్లీ 2 to 3 days మాత్రమే అబ్స్టినెన్స్, అంటే 2 to 3 days మాత్రం గ్యాప్ ఉంటే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ ఉంది అంటే స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ మొటిలిటీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో అందుకు 3 months వన్స్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఓవులేషన్ ఇండక్షన్లో ఎలా? సో ఓవులేషన్ ఇండక్షన్లో ఏంటి అంటే మనం ఎగ్ గ్రోత్ కోసం మెడికేషన్స్ ఇస్తాం. స్కాన్ చేసుకొని ఎగ్ గ్రోత్ అనేది ఎలా ఉంది చూసుకొని ఓవులేషన్ టైం అప్పుడు ఇంటర్కోర్స్లో ఉండండి అని చెప్తాం. సో ఇది ఓవులేషన్ ఇండక్షన్. బట్ ఏంటి అంటే చాలా మంది ఫస్ట్ డే మనం డే 2 day 3 పీరియడ్స్ నుంచి మనం మెడికేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేస్తారు, అవసరం లేదు. సో మీరు రొటీన్గా ఇంటర్కోర్స్లో ఉండొచ్చు. సో అకార్డింగ్ టు రీసెర్చ్ ఏంటి అంటే ఓవులేషన్ డే కన్నా 2 to 3 days ప్రయర్ ఓవులేషన్ అనేది మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ అనమాట. సో అందుకు ఆ ముందు 2 to 3 days ముందు కలిసి ఇంటర్కోర్స్లో ఉండడం వల్లనే ఎక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈవెన్ స్పర్మ్స్ అనేది 3 to 4 days ఫెలోపియన్ ట్యూబ్స్లో స్టే చేస్తాయి. ఎగ్ అనేది 12 to 24 hours మాత్రమే స్టే చేస్తుంది. కాబట్టి సో ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు స్పర్మ్స్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లో రెడీగా ఉండాలన్నమాట. సో అప్పుడే స్పర్మ్ అనేది ఎగ్ లోపల వెళ్ళి ఫర్టిలైజేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ అప్పుడు మీరు ఎటువంటి అబ్స్టినెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్ ఇంటర్కోర్స్లో ఉండొచ్చు. నెక్స్ట్ IUI. సో ఈవెన్ IUIలో కూడా ఏంటి అంటే సో మనం IUIలో మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఓవులేషన్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours మనము IUI అనేది చేస్తాం. దీంట్లో ఓన్లీ జస్ట్ 2 days అబ్స్టినెన్స్, అంటే 2 days గ్యాప్ ఉంటే మాత్రమే సరిపోతుంది. ఓన్లీ ఆ ఓవులేషన్ ఇండక్షన్కి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ 2 days గ్యాప్ మాత్రమే సరిపోతుంది. ఈవెన్ గ్యాప్ లేకపోయినా పర్లేదు, ఓకేనా. బట్ ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఏంటి అంటే ఆ స్పర్మ్స్ అనేది డక్ట్యూల్స్లో ఉండిపోయి ఆక్సిడేటివ్ డ్యామేజ్ వల్ల మొటిలిటీ అండ్ కౌంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి IVFలో ఏంటి అంటే మనం day 2 day 3 నుంచి హై డోస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. అండ్ 10 to 12 eggs ఆర్ మోర్ దాన్ 15 like 16 eggs ఉంటాయి. కాబట్టి సో ఆ టైంలో ఏంటి అంటే ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే అది మొత్తం లైక్ అన్ని ఎగ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎగ్ రప్చర్ కానీ కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఎగ్స్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి IVFలో మనం జనరల్గా ఇంటర్కోర్స్ ఉండొద్దు అని సజెస్ట్ చేస్తాం. బట్ రిమైనింగ్ అన్ని ట్రీట్మెంట్స్లో మీరు ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇది ఉండదు. అండ్ ఈవెన్ ఇంకా మంచిది అనమాట, బికాస్ ఫ్రెష్ శాంపుల్ స్పర్మ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఇంకా దాని కౌంట్ అండ్ మొటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అబ్స్టినెన్స్ ఎక్కువ రోజులు అబ్స్టినెన్స్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ మేము స్టోర్ చేసి పెట్టుకుంటాం అనేది కాన్సెప్ట్ అయితే తప్పు అనమాట. సో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.